కాపు నేత ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. జనసేన టీడీపీ నేతలతో భేటీ అయ్యే క్రమంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 2 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరుతారని జరుగుతున్న ప్రచారాలపై ఆయన కుమారుడు గిరిబాబు స్పందించారు. టీడీపీ జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందని గిరిబాబు చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్హాని ఫోన్లో అందిస్తారు. దుర్హాని, చెప్పండి. రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం విషయం కాకపుట్టిస్తుందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా తను ఊహించిన దానికంటే గట్టి దెబ్బ తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. అలాగే కాపుల్లో మంచి పట్టుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు అన్న నమ్మకంతో ఆయన టికెట్ ఆశించిన ఆయన టికెట్ ఇవ్వకపోవడం చేసిన తప్పిదంగానే చెప్పుకోవాలి. అయితే పిఠాపురం ఆయన ముద్రగడ పద్మనాభం పిఠాపురం టికెట్ ఆశించారు. అయితే వారికి కాకుండా వంగగీత కేటాయించి ముద్రగడ పద్మనాభానికి ఊహాగానాల్లోనే ఆయన పెట్టారు. ఎందుకంటే ఆయన తిరిగి కేటాయించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు నడిపారు తప్పించి ఆ తర్వాత కూడా దాడిశెట్టిరాజా పేరు ప్రకటించడంతో ఆయనకి ఏమీ పాలుపోక నిస్సాయంగా ఉన్న పరిస్థితుల్లో అనుకోకుండా పవన్ కళ్యాణ్ రాసిన బహిరంగ లేక 1000 ఏనుగులు బలాన్ని చేకూర్చిందని చెప్పాలి ముద్రగడ పద్మనాభానికి. ఎందుకంటే కాపులందరూ ఐక్యంగా ఉండాలని, విచ్ఛిన్నం చేసే పార్టీ ఏదో గమనించాలని, తనను పెద్దలు తిట్టినా అంటే కుల పెద్దలు కాపు పెద్దలు ఎవరు తను తిట్టినా వాటిని దీగలుగానే భావిస్తున్నాను తప్పించి మరోలా కాదని అందరూ ఒక వేదికగా రావాలని పిలిపివ్వడం, అందుకు తగ్గట్టుగా మన తాడేపల్లి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. ఆ క్రమంలోనే ముద్రగడ మెత్తబడ్డట్టుగా తెలిసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జ్యోతి నెహ్రూ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతి నెహ్రూ కూడా ముద్రగడను కలిసి మామూలు కేవలం తన ఓటర్ గానే జగ్గంపేటలో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆయన తను కలిసినందుకు వచ్చానని చెప్పినప్పటికీ అంతర్గతంగా మంత్రాలు జరిగినాయి. అయితే ముద్రగడ పద్మనాభానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైన కక్ష ఉంది. అందుచేత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేది లేదని కరాఖండిగా చెప్పినప్పటికీ ఆయన జనసేన ద్వారా తిరిగి రాజకీయాల్లో ప్రవేశించి కాపులకు ఒక నిర్దేశం చేయాలంటూ హితో పలికారు. ఇదంతా విన్న తర్వాత సడన్ గా రాజకీయ పరిణామాల్లో ఇంకో విషయం చెప్పుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ముద్రగడ పద్మనాభాన్ని ఫోన్ చేసి తొందరపడొద్దని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తగిన ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసిన తర్వాత ఏ విధంగా కావాలో ఆ విధంగా చేద్దామంటూ ఫోన్లు నచ్చే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం సమయం మించిపోయింది కాబట్టి తన జోలికి రావద్దు